Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. ఇంద్రజ గారితోటి యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? షీఈస్ అ వెరీ సపోర్టివ్ యాక్ట్రెస్ యాక్చువల్గా. Like I said earlier, family drama part was my favorite part, even in the narration. And also, Vijay Gartho work cheyadam, I felt so comfortable. I would really felt that motherly affection, and it was great working with her. I learned a lot from her. త్రినాథ్ గారితో వర్క్ చేసినప్పుడు ఏమనిపించింది? నాకు BTS I had more fun. అవునా? Yeah, BTS లో మేము ఎక్కువ కాన్వర్సేషన్స్ సార్తో ఉండవు, బట్ బిహైండ్ ద సీన్స్ వీ హ్యాడ్ అ ఫన్. సార్, మీ సినిమాలు అనగానే నాకు స్వతహాగా బాగా నచ్చేది మీ కామెడీ టైమింగ్, ఆ ఆర్క్ ఆఫ్ కామెడీ కానీ, ఆ స్టోరీలోంచి ఆ సిచ్యువేషనల్ కామెడీని బిల్డ్ చేయడం అన్నది చాలా బాగుంటుంది. ఇప్పటికీ సినిమా చూపిస్తే మామలో కొన్ని డైలాగులు ఉంటాయి, అరచేతి రేఖ సంథింగ్ అలా కొన్ని ఉంటాయి, చాలా బాగా గుర్తుండిపోతాయి. మోరోవర్ సినిమా చూపిస్తే మామలో ప్రతి డైలాగు బాగా క్లిక్ అవ్వడానికి రీజను ఓ పక్కన రాజ్ తరుణ్ యొక్క యాస, వాళ్ళిద్దరు కాంబినేషను, బిగ్ సి ఇది చాలా సముద్రం లాంటిది అని ఒక యాడ్ని క్రియేట్ చేయడం కావచ్చు, అవన్నీ కంటెంట్. అదే ఆ కంటెంట్ కావచ్చు, ఆ లాస్ట్కి వచ్చేసరికి జాబ్ అంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయడం, దట్ ఇస్ ఫెంటాస్టిక్ మూవీ. ఎక్కడ ఒక చిన్న నెతకడానికి కూడా లేనటువంటి అద్భుతమైన రైటింగ్ అనిపిస్తుంది అందులో. ఆమె తూమి బాలోకి భాష అంటే అదొక కొత్త పదము ఏంట్రా అని మేము కూడా అనుకుని ఇలా చాలా ఉన్నాయి. సో మీ మీ ఆర్క్ ఆఫ్ కామెడీ అంటే మీరు అంత పీస్ఫుల్గా కూర్చుని రాయడానికి కానీ, ఇలా పర్టికులర్గా టైమింగ్స్ కానీ, ఇలాగ ఏదన్నా ఒక పర్టికులర్ స్పాట్లో మేము కూర్చుని ఇలాగైతే నాకు స్టోరీ రాసుకోవడానికి అలా ఏమైనా ఉన్నాయా స్టోరీ పరంగా? ప్లేస్మెంట్ ఆ ప్లేస్ కి వెళ్తే గానీ నాకు ఇప్పుడు పూరి గారికి పలానా ప్లేస్కి వెళ్తే ఐ యూస్ టు సిట్ అండ్ రైట్ స్టోరీస్ అన్నట్టు కొంచెం మెన్షన్ చేస్తుంటారు కదా, మీకు అలాగేమైనా ఉంటుందా లేదంటే లేదు? అలా ఏముండవండి. జనరల్ గా నేనేంటంటే ఎక్కువ మామూలు పబ్లిక్ లోనే తిరిగేస్తూ ఉంటారు. నాకంత కండిషన్స్ రూల్స్ ఏముండవు. ఇలా అంటే ఇదే బోర్డర్ ఇలా అనేం లేదు. ఆ పబ్లిక్ లో తిరిగేస్తూ ఉంటున్నప్పుడు లాట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేదా మన ఫ్రెండ్స్ కి ఎవరికైనా జరిగేవి, ఇంట్లో ఏమైనా జరిగేవి, ఏవో కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఎమోషన్ ఏదైనా నాకు నచ్చితే దాన్ని బేస్ చేసుకుని కథ అది రాస్తూ ఉంటాను. కానీ ఒక ప్లేస్కి వెళ్ళి అలా ఏం లేదు. సూపర్. అండ్ సంధ్య, మీరు చెప్పండి, లైక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం కదా, అప్పుడు ఎలా అంటే చిదంబరం కన్నా ముందు ఇదే ఫిలిం, దట్ ఈస్ అ డిఫరెంట్ ఫిలిం అండ్ దిస్ ఇస్ అ ప్యూర్లీ డిఫరెంట్ ఫిలిం కదా. సో అప్పుడు బాగా భయం ఏమన్నా వేసిందా, లైక్ ఆన్ సెట్కి వెళ్ళినప్పుడు కానీ? కొత్త కదా అని, కొత్త దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అఫీషియల్గా మీకు. సో హౌ యూ డీల్ ఆల్ దోస్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఈ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యి ఉండదు, చెప్పడం కష్టం. I'm not prepared, but yeah. So it's obviously nervous గానే ఉన్నాను. Throughout the process I was nervous starting నుండి, because నాకు ఇట్లా సెట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ it was with అనకాపల్లి. Throughout nervous ఉన్నా, but I also made sure కొంచెం కనపడకుండా ఆన్ స్క్రీన్ I have to manage అన్నది I kind of did it. And also I think in with this I think Kagesh garu was a little conscious, like నువ్వు ఫస్ట్ కామ్ అవ్వమ్మా అని చెప్పి టెన్షన్ పడకు. he used to make sure the space is కొంచెం నా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కానీ ఏదైనా he used to make sure ఏదో జోక్ క్రాక్ చేయడం ఏదో చేసి నైస్ నా ఫస్ట్ ఓకే కామ్ అయిందా ఈ అమ్మాయి అని చూసుకున్న తర్వాత he used to explain. That kind of helped him, because that went on like first schedule. దాని తర్వాత I understood, okay, it doesn't work itla. I need to be more confident, and then because everyone had experienced actors, నేను ఒక్కదాన్ని అలా ఉండిపోతే ఇదిగో ఎక్కడ ఎక్కువ టేకులు నా వల్ల అయిపోతాయి అన్న ఒక భయం ఉంటుంది. Nervousness also came from spontaneity. We relied a lot on spontaneity. Like sometimes you won't have the exact dialogues and all that kada, so it's not easy to prepare right on the spot. Super. Yeah, because ముందు రోజు ఒక సీన్ ఇచ్చినా then on spot there were a lot of changes. నేను ప్రిపేర్ అయినా చేంజెస్ ఉంటాయి. అండ్ అప్పటికి నాకు తెలుగు ఇప్పుడు ఇట్స్ వెరీ ఫ్లూయెంట్. అప్పుడు నా యాస వేరేలా ఉండేది. ఇట్ ఈస్ లైక్ తెలుగు కన్నడ మిక్స్ ఉండేది. సో ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ యాజ్ వెల్. స్టార్టింగ్ స్టేజ్ లో అలాగే ఉండేది, కరెక్ట్. ఇప్పుడు మారిపోయింది, కానీ ఫస్ట్ లో అలాగే ఉండేది, చాలా కన్నడ మిక్స్ ఉండేది. సో అది కొంచెం జాగ్రత్త పడాల్సి వచ్చింది. సో ఐ వాజ్ నైస్, బట్ అనకాపల్లి ఐ విల్ సే మై ప్రాపర్ లెర్నింగ్ గ్రౌండ్.
అవునా? చాలా నేర్చుకున్నాను. Nice. Throughout the process, how to face camera కానీ there are very minute things which matters a lot. So through skill wise కానీ and even other things around the cinema, I've learned a lot. So that way I'm very grateful to Ankappal. ఐ థింక్ లైవ్ లొకేషన్స్ లోనే చేశారు కదా ఫస్ట్ సినిమా అండ్ సెకండ్ సినిమా ఆల్సో. డిడ్ యూ ఫేస్ ఎనీ లైక్ ఛాలెంజెస్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటుంటాయి ఒక్కొక్కసారి ఊర్లలో చేసినప్పుడు? అన్ని లైవ్ లొకేషన్స్ కాదు, సెట్లు వేసాం, ఎక్స్ట్రాడినరీ సెట్స్. Super. 3 సెట్స్ వేసాం. నైస్. I was not అవి part of కూడా the- అవి కూడా భారీ సెట్స్. ఓకే మన ఖర్చు అంతా అక్కడే. ఓకే. మెయిన్ ఆ సెట్స్ గురించి బాగా అయింది. సో విక్రమ్